సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పేరు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావటానికి కీలకమైనటువంటి భూమిక పోషించారు పవన్ కళ్యాణ్ అనేది ఒకటి. అలాగే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన వెళ్తున్నటువంటి విధానం, తీసుకున్నటువంటి నినాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది దేశ రాజకీయ వర్గాలు. ముఖ్యంగా ఏదైతే సీజ్ ద షిప్ అని ఒక రకమైనటువంటి ప్రకంపనలు కలిగించారో రాజకీయ వర్గాల్లో, అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పేరు మరింతగా వినిపిస్తోంది. కూటమిలో 3 పార్టీల మధ్య సఖ్యత, కోఆర్డినేషన్ ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి భాగంగా ముందుకు వెళ్తున్నారు. కూటమి అధికారంలోకి రావటానికి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఈ 2 ప్రధానమైనటువంటి పార్టీలే ఎక్కువగా కష్టపడ్డాయి. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతూ ఇంటికే పరిమితమయ్యారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో కానీ ఎక్కడ కూడా పాల్గొనలేదు. దానికి సంబంధించి రకరకాలుగా వార్తలు బయటకు వచ్చాయి, వినిపించాయి. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేస్తూ ఎప్పటి నుంచో పర్యటించాలి, కొన్ని దేవాలయాలను సందర్శించాలి, సనాతన ధర్మాన్ని సమాజానికి వివరించాలి, తెలియజేయాలి అనే ఒక సదుద్దేశంతో ముఖ్యంగా కేరళ, తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి హిందూ దేవాలయాల్లో ఆయన పర్యటన ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై ఒక చర్చ జరుగుతుంది. 3 రోజుల పాటు ఆయన పర్యటన, ముఖ్యమైనటువంటి ఆలయాల్లో ఆయన సందర్శన. ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే తన కుమారుడు అఖీరానందన్తో ఆయన వెళ్ళటం రాజకీయంగా ఒక చర్చ ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో అక్కడ మీడియా అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్కి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి సమాధానం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇది నా పర్యటన రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు, అది ఫస్ట్ పాయింట్. అయితే మరొక మీడియా ప్రతినిధి అడిగినటువంటి ప్రశ్నకు బదులుగా టీటీడీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు, ముఖ్యంగా ఈ మధ్య బాగా తెర మీదకి వచ్చినటువంటి అంశం లడ్డు, దానికి సంబంధించి ఆయన బాధను వ్యక్తం చేస్తూ ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలి, ప్రభుత్వంగా మాపై ఎంతో బాధ్యత ఉంది అని చెప్పి మాట్లాడటం ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్ మీడియాతో అక్కడ కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నకు బదులుగా చెప్పినటువంటి ఏం చెప్పారనేది మీరు కూడా వినండి. When I was on Queen, I used to come for Shabarimala, and for certain Ayurvedic treatment I used to come. I had a great passion for Karali Vanpa when I was sick, but I didn't have the money then to that kind of money to come here and learn, and I regret that. That's why I know there's a great Siddharth system is there. Is this purely a pilgrim visit? Yeah, it is purely pilgrimage, and coming here to Agastya Ashram, I have a lot of spinal injuries. I have a whiplash injury, and it is causing a lot of numbness and some issues are there. So I extended as a kind of to seek a medical advisor. Okay. But this is predominantly I'm going for this is the last 4.5 years I've been thinking to come to this part of Kerala and Tamil Nadu to visit all Murugan temples and Agastya Ashram and Parishrama Ashram to pay my respect and to seek blessing.
Even though this is a pilgrim visit, many say that as part of a BJP South campaign for the upcoming constituent elections. Is this true? No. No. It's, maybe it might be read like that, but actually it is not. Okay, now I want to say that there's a Tirupati Laddu issue. No? Many devotees are from going to Tirupati on a daily basis, and 4 of are arrested by the SIT team. So, what do you want to say to the devotees that is going to Tirupati from Kerala? I said, so Lord Balaji is for the entire, every Hindu, every nook and corner of this nation and the world, and especially from Kerala, a lot of devotees would come. And whatever happened, it is very unfortunate, and people who seek money, people should not seek money from temples and everything, but this is a sad state of affairs. And I felt personally quite bad about it, and eventually I raised my voice, and the culprits have been arrested. And we'll make sure that in future it will never occur. And I'll take this message to AP also. Okay, since you're in Kerala, do you plan to take up any issue to the Kerala government regarding faith, belief, or something? If you will confine it to only pilgrimage. Purely a pilgrim visit. Okay. అంటే పవన్ కళ్యాణ్ ఆయన మొదటి నుంచి వ్యవహార శైలి కానీ రాజకీయాల పరంగా ఆయన వెళ్ళే విధానం కానీ చాలా కాస్త భిన్నంగానే ఉంది ఇతర పార్టీ నాయకులు చేసేటువంటి దానికి. అది ప్రతి ఒక్కరూ మెచ్చుకొని తీరాలి. ఇదేదో మేము కావాలని పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం కాదు, రాజకీయ వర్గాల్లో వినిపిస్తుందే మేము మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతో చెప్తున్నాం. అంటే అధికారంలో లేనప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు దాదాపుగా 10 ఏళ్ల పాటు ప్రజలతో మమేకమవుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన ఏ రకమైనటువంటి నినాదం తీసుకున్నారో మనకు తెలుసు. సరే, ఎవరైనా సరే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ తీరు అలా లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికారంలో కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన వెళ్తున్నటువంటి విధానం చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి. సో ఇలాంటి సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి ఆయన రెస్పాండ్ అవటం కూడా ఆసక్తి కలిగించేటువంటి అంశం. భవిష్యత్ కాలంలో ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం తరపున తగు చర్యలు తీసుకుంటాం. ముందు విచారాన్ని వ్యక్తం చేశారు, దురదృష్టకరం అన్నారు. తర్వాత దానికి సంబంధించి మేము పరిశీలిస్తున్నాం, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గతంలో క్షమాపణలు చెప్పినందుకే ఏ రకమైనటువంటి వ్యతిరేకతను చూపించారు, వ్యతిరేకతను ట్రోల్ చేశారనేది మనకు తెలుసు. ఆయన ఆ రోజు క్షమాపణలు చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉంది అనేది రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం. దానిపై విపరీతమైనటువంటి రీతిలో స్థాయిలో చర్చ జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రగా మనం ఉన్నాం, పార్టీగా ఉన్నాం. కాబట్టి ప్రజల సంక్షేమం, ప్రజల ఏదైతే మన 3 పార్టీల నుంచి ఆశిస్తున్నారో దానికి సంబంధించి మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాధాన్యత క్రమంలో మనం నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. దానికి సంబంధించి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయాలను మనం ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇటీవల డిప్యూటీ సీఎం అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి ఆయన ప్రకటన చేశారు. ఎవరు కూడా మాట్లాడకూడదు ఈ అంశానికి సంబంధించి అని. అలాగే తాజాగా తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కిరణ్ రాయల్, ఆయనకి సంబంధించి కూడా వచ్చినటువంటి ఆ యొక్క అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అధినేతగా, పార్టీ నాయకుడిగా ఆయన చేసినటువంటి దిశానిర్దేశం ఏదైతే ఉందో, వచ్చినటువంటి ఆరోపణలపై ఒక కమిటీ వేశాం, ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చే వరకు మీరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండండి అని చెప్పి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు చాలామంది ఇదే రకమైనటువంటి
ఆరోపణల కింద ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు, ఆధారాలతో సహా వచ్చాయి. ఉదాహరణకు అంబటి రాంబాబు కావచ్చు, అవంతి శ్రీనివాస్ కావచ్చు, ఇక రకరకాలుగా చాలామంది ఉన్నారు అలా. కానీ వారిపై మరి పార్టీ అధినాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఎలాంటి చర్య అయినా తీసుకున్నారా? అంటే రాజకీయ వర్గాల్లో కాదు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి చర్చ ఇది. అంటే డిసిప్లిన్ కలిగినటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ వెళ్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకొని తీరాలి అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది. అంటే ఇప్పుడు సనాతన ధర్మం కోసం, రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం నేను ఏవైతే మొక్కుకున్నానో ఆ మొక్కులు తీర్చుకోవడానికి నేను ఈ ప్రధానమైనటువంటి ఆలయాలను సందర్శిస్తున్నాను. రానున్న కాలంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలను సందర్శిస్తాను అని చెప్పి, రాజకీయంగా ప్రాధాన్యత లేనప్పటికీ అక్కడ ఆయన పర్యటనే రాజకీయానికి, రాజకీయ వర్గాల్లో ఒక చర్చకు దారితీస్తుంది, ప్రాధాన్యత కూడా కలిగిస్తున్నటువంటి అంశంగా మారింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదైనా మాట్లాడినా, ఆయన పేరుతో ప్రెస్ నోట్ వచ్చినా విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తారు, ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుంది నెక్స్ట్, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దాని మీద. సో ఇప్పుడు కూడా ఈ యొక్క ఆలయాల సందర్శనకు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడినటువంటి తీరు 2 ఇంపార్టెంట్ టాపిక్స్పై మాట్లాడారు. ఒకటి, ఈ యొక్క పర్యటన పూర్తిగా నా వ్యక్తిగతం, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. నేను ఏవైతే భగవంతుడికి మొక్కుకున్నానో ఆ మొక్కులు తీర్చుకోవడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇది కూడా మాట్లాడారు. ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది రానున్న కాలంలో, దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక శక్తిగా మారబోతున్నారా, ఎదగబోతున్నారా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.